రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీకాలం పూర్తి కాబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీకాంత్, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్. సో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. 26వ తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మార్చి 16వ తారీఖు నాడు పోలింగ్ నిర్వహించబోతున్నట్టు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా 37 స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో దాంట్లో ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ స్థానాలకు ఈ ఏప్రిల్ 9వ తారీఖు వరకు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, ఆ తర్వాత అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం కూడా పూర్తి కాబోతోంది. సో ఇట్లా నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు, ఈ స్థానాలకు ఎవరు పోటీ పడబోతున్నారు అన్నటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. సో ఈ 2 స్థానాల్లో ఇప్పటికే అటు సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ ఏప్రిల్లో పదవి విరమణ చేయబోతున్నారు. అటు అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలు చూస్తే కనుక ఈ 2 స్థానాలు కాంగ్రెస్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఒక లక్ష్యంగా మాత్రం పెట్టుకుంది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ స్థానాలను ఫిల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే కొంత కసరత్తు కూడా మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి విషయంలో అటు హైకమాండ్ కూడా దీన్ని కొంత దీర్ఘంగానే పరిశీలిస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయి, ఇంకొకటి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి ఆ ధోరణిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో పోయినసారి మొన్న ఇండియా కూటమి తరఫున రాష్ట్రపతి బరిలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తో పాటు ఇంకొక స్థానానికి మళ్ళీ అభిషేక్ సింఘ్వీనే పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అభిషేక్ సింఘ్వీని కంటిన్యూ చేస్తూ అటు రాష్ట్రపతి బరిలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి టైంలో కూడా సీఎం అధిష్టానంతో కూడా ఈ విషయాన్ని చర్చించినట్టు మనకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి కొంత సమాచారం. సుదర్శన్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అన్నటువంటి విషయం మాత్రం ఇంకా మనకు స్పష్టంగా తెలియదు. బట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాత్రం సుదర్శన్ రెడ్డి పేరును ప్రత్యేకంగా చూసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వీటితో పాటు ఇంకొక పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు కూడా దీంట్లో వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయంలో ఎవరిని తీసుకుంటారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నటువంటి ఆ విషయం మాత్రం కొంత సస్పెన్స్ కనిపిస్తోంది చక్రి. సో మొత్తానికి అటు అభిషేక్ మను సింఘ్వీని కంటిన్యూ చేస్తూనే మళ్ళీ తనకు రిన్యువల్ ఇస్తూనే ఇటు సుదర్శన్ రెడ్డి పేరును తీసుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. లేదంటువంటి పక్షంలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయబోతుందో చూడాలి చక్రి. అయితే కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తన అభ్యర్థిని బరిలోకి దింపుతుందా, లేక సంఖ్యాబలం లేక పోటీకి దూరంగా ఉంటుందా శ్రీకాంత్? సంఖ్యాబలం వరకు చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. సో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులు బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చూసుకుంటే కనుక దూరంగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పోటీ చేసి ఓటమయ్యే కంటే కూడా సో పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. సో సంఖ్యాబలం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ తొందరపడి ముందరగేసినా గానీ ఆశాభంగం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు కేఆర్ సురేష్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సో ఆయన పదవీకాలం అయిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ ఉన్నటువంటి సంఖ్యాబలం కంటే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం గణనీయంగా ఉంది. సో కావాల్సిన సంఖ్యాబలం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీ చీఫ్కు
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం పీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ఇక 2 ఏళ్ల పాలనపైన పార్టీ పెద్దలు సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపైన సమీక్ష జరపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పూర్తి మంత్రివర్గానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు పిలుపు రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర నాయకులందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలనపై ఈ యొక్క సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కడ పాలన కొనసాగిస్తూ ఉంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసే విధంగా కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమీక్షలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేతలుగా ఉన్నటువంటి ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్ర నాయకులతో సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఏఐసీసీ ఇచ్చే ఏదైతే పిలుపు ఏదైతే ఉందో, జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు, పార్టీ పరంగా ఏ విధంగా ఇక్కడ ప్రజల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నారు అనే అంశాలపై చర్చించబోతా ఉన్నారు. ఈ 2 ఏళ్ల ప్రగతికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలతో, పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఇప్పటికే ఇటు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొక వైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే తమ నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్ళడం జరిగింది. ఆయన క్లైమేట్ వీక్ అనే సదస్సులో పాల్గొనడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ముంబైకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముంబైలో ఉన్నారు. ఆయన నేరుగా అటు నుంచి అటు రేపు ఉదయం డైరెక్ట్గా ఢిల్లీకి రాబోతా ఉన్నారు. ఇక ఈరోజు సాయంకాలం వరకే, ఈరోజు రాత్రి వరకే మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా ఢిల్లీకి రావాలని చెప్పి అధిష్టానం పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరా భవన్లో ఈ సమావేశం కొనసాగబోతా ఉంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే దిశగా కూడా ఈ సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరుస భేటీలు నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ నాయకులతో కూడా సమావేశం నిర్వహించబోతా ఉంది. ఇప్పటికే 15 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే సమావేశాలు అధిష్టానం పూర్తి చేయడం జరిగింది. రేపు తెలంగాణ, మహారాష్ట్ర నాయకులకు సంబంధించి సమావేశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ నాయకులతో ప్రధానంగా కీలకమైనటువంటి సమావేశం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఖాళీగా ఉన్నటువంటి ఇటు మంత్రి పదవులు కానివచ్చు, నామినేటెడ్ పదవులు కానివచ్చు, వాటికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఖాళీల భర్తీతో పాటు
ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా చాలా వరకు నామినేటెడ్ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. మరొక వైపు భర్తీ చేసినటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివచ్చు, ఇతర పార్టీ పదవులు కానివచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కూడా గడువు పూర్తి కాబోతోంది ఈ మే జూన్ తోటి. సో ఈ నేపథ్యంలోనే కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఇంకా అందులో ఉన్నటువంటి వారిని కూడా సో ఎంతమందికి పదవులు ఇవ్వాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ విచారణ ప్రారంభమైంది. దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తున్నారు. శ్రీహరి పిటిషన్ను రేపు స్పీకర్ విచారించనున్నారు. ఇక దానం కడియం శాసనసభ్యత్వాలు రద్దు చేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది. ఇప్పటికే 8 మంది పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ, శ్రీహరి పిటిషన్ రేపు స్పీకర్ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఈ రోజు స్పీకర్ మరి కొద్దిసేపు క్రితమే విచారణ ప్రారంభించారు. ఇప్పటికే మనం చూస్తాం 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని ఏదైతే ఆరోపణలు నిలబడుతున్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ గతంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పిచ్చారు. అయితే మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పటివరకు అయితే నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వారిద్దరు కూడా స్పీకర్ కు అఫిడవిట్ రూపంలో తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామంటూ కూడా స్పీకర్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో వారు స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా అతను పార్టీ మారలేదని ఏ విధంగా చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇస్తారు. ఇప్పటికే దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి కావచ్చు, మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి, ఇద్దరికి సంబంధించిన న్యాయవాదులు కొద్దిసేపమే అసెంబ్లీకి కార్యాలయం చేరుకున్నారు. విచారణ అయితే ప్రారంభం కావడం జరిగింది. మరి విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేశారు, మరి తమ న్యాయవాదులు ఈ న్యాయవాదులు అంటే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు, అదేవిధంగా ఏలేటి మహేష్ రెడ్డి, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి తమ వాదనలు వినిపించిన తర్వాత స్పీకర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ఈ తర్వాత రేపు కడియం శ్రీహరి విచారణ కంప్లీట్ అవుతుంది. రేపు విచారణ కంప్లీట్ అయిన తర్వాత కడియం శ్రీహరి విచారణ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఒక రోజు మరొక రోజు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి కూతురు ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది. అనేక సభల్లో సమావేశాలు కూడా కడియం శ్రీహరి ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినట్లు వీడియోస్ ఫోటోస్ అన్ని కూడా బీఆర్ఎస్ నేతలు సబ్మిట్ చేశారు. కానీ ఇంకా తాము పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షన్. కాబట్టి దీని విషయంలో వీరిద్దరి విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు స్పీకర్? ఎందుకంటే గతంలో 8 మందికి ఎలాంటి ఆధారాలు లేవు, పార్టీ మారినట్టు వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పిచ్చారు. కాబట్టి మరి ఇద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి చెప్పు. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము ఇద్దరు స్పీకర్ తీరుపై కూడా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు మీకు డిలే చేస్తున్నారు, అనేక సార్లు గడువిచ్చినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఎందుకు మీరు త్వరగతిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి, 4 వారాల్లో పూర్తి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే స్పీకర్ కి హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ అయింది. ఇంకొక నెక్స్ట్ వీక్ లో మళ్ళీ స్పీకర్ సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి అంతటి లోపే వీరిద్దరికి సంబంధించిన విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా రాజకీయంగా అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. కొద్దిసేపటినే అటు ఏలేటి మహేష్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత రేపు కడియం శ్రీహరి విచారణ అవుతుంది. కడియం శ్రీహరి విచారణ
కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరికి సంబంధించిన విషయంలో కూడా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ రెడ్డిని దోషిగా తెలుస్తూ అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డి స్వయంగా విష పదార్థం కొనుగోలు చేసినట్లుగా తేలిందని, అతడు ముమ్మాటికి దోషినని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా ఆసుపత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపైన పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ చక్రి, అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 24 సంవత్సరాల నుండి ఓ తల్లి న్యాయం కోసం పోరాటం చేస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించి అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును కూడా నిన్న వెల్లడించడం జరిగింది. ఆ యొక్క తీర్పు కాపీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో తీర్పు కాపీ లోపల కొన్ని కీలకమైన అంశాలను కూడా పొందుపరుస్తూ వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రత్యూషను గొంతు నలిమి చంపారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ కూడా అయితే సుప్రీంకోర్టుతో తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యూష విషయం తీసుకుంది అనే ఆ 3 కమిటీ రిపోర్ట్ గిట్ ఇచ్చింది. విషయం తీసుకొని చనిపోయిందంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్కు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలను కూడా చూపెడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష పైన అత్యాచార యత్నం చేశాడంటూ కూడా ఆరోపణలకు ఎక్కడ కూడా రుజువు లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా అయితే ఈ యొక్క సినీ నటి ఆ ప్రత్యూషని అత్యాచార యత్నం చేసేసి చంపారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆరోపణలను మొత్తంగా చూసుకుంటే కనుక విచారణ జరిపినటువంటి ఆ ధర్మాసనం మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆరోపణలు మాత్రమే, దానికి రుజువులు ఏవి కూడా లేవు అంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మునిస్వామి అంటే ఈ యొక్క ప్రత్యూష చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డాక్టర్ మునిస్వామి ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క పోస్ట్ మార్టం నివేదిక ఉందో ఆ యొక్క నివేదిక మొత్తం అశాస్త్రీయంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే శాస్త్రీయబద్ధతంగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆ యొక్క రిపోర్టు మొత్తంగా కూడా చూసుకుంటే కనుక బాధ్యత రహితంగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ దాంట్లో ఉండేటటువంటి కొన్ని నిజాలు ఏవి కూడా దాంట్లో పొందుపరచలేదు అంటూ కూడా కోర్టు ఘాటుగా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా గతంలో చూసుకుంటే కనుక నివేదిక ఆధారంగా సమర్పించగల ఏదైతే అసంపూర్ణంగా ఏదైతే ఈ యొక్క నివేదికను బయట సమర్పించేది ఉంటుంది కాబట్టి అధికారులకు సమర్పించిన తర్వాత నివేదికలో పొందుపరిచినటువంటి ఏవైతే ఆ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. ఆ యొక్క అసంపూర్ణంగా ఉన్న విషయాలను మొత్తం టోల్గా కూడా బహిర్గతం చేశాడంటూ కూడా ఆరోపణలు వచ్చింది. అదే దాన్ని కోర్టు కూడా ప్రస్తావించింది. హైదరాబాద్లో అయితే మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళు ఈ యొక్క కేసుకు సంబంధించి హైదరాబాద్లో ఒక సేల్స్ మ్యాన్ దగ్గర నుండి విషం కొనుగోలు చేశారంటూ కూడా ఆ యొక్క నివేదికలో పొందుపరిచారు. అయితే ఆ విధంగా చూసుకుంటే కనుక ఇద్దరు కలిసి మొత్తంగా చూసుకుంటే ఒక రెస్టారెంట్ సమీపంలో కూల్ డ్రింక్లో మత్తుమందు కలుపుకొని ఇద్దరు కూడా సేవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు సేవించిన నేపథ్యంలో
ప్రత్యూష మాత్రమే మృతి చెందింది. వెంటనే హుటాహుటిన అయితే అక్కడ నుండి హాస్పిటల్కు కూడా సిద్ధార్థ్ రెడ్డి తరలించారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని అయితే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా అయితే తెలపడం జరిగింది. ఎవరైతే ఇద్దరు మనస్ఫూర్తిగా ఇద్దరు అనుకొని ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒకరు చనిపోయి ఒకరు బతుకుతే కనుక అయితే ఎవరైతే బతుకుతారో వాళ్ళని ఖచ్చితంగా అదే దోషుల కిందనే తేలుస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే నేషన్స్ కోర్టు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల ఏదైతే కారాగార శిక్ష విధించిందో ఆ యొక్క 5 సంవత్సరాల కారాగారను శిక్షను హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళితే హైకోర్టు శిక్షను తగ్గిస్తూ 2 ఏళ్ల కాలం పాటు శిక్షను కొనసాగిస్తే దీనిపైన సవాల్ చేస్తూ ఆ యొక్క ప్రత్యూష తల్లి అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో గతంలో విచారించిన క్రమంలో తీర్పుని రిజర్వ్ చేసి నిన్న తీర్పును వెల్లడించి ఖచ్చితంగా 4 వారాల లోపల సిద్ధార్థ్ రెడ్డి పోలీసులకు లొంగిపోవాలి. మిగతా ఏదైతే ఒక 2 ఇయర్స్ జైలు శిక్ష ఉందో ఖచ్చితంగా ఆ యొక్క 2 ఇయర్స్ జైలు శిక్షను ఖచ్చితంగా ఇది చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసును ఇప్పటికే సిబిఐకు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది కాబట్టి ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుంది, అప్పుడు గతంలో ఈయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఈ కోణం లోపల ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు వెళ్ళిన క్రమం లోపల ఇద్దరే ఉన్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరిగింది, కూల్ డ్రింక్లో విషం ఇచ్చేసి చంపారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఇక సిబిఐ మళ్ళా ఇదాని కేసు రీసెర్చ్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత రీసెర్చ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది పేర్లు బయటకు వస్తాయి, సిద్ధార్థ్ రెడ్డి పాత్ర ఎంత ఉంటుంది, సిద్ధార్థ్ రెడ్డి ఆ గతంలో ఏ విధంగా వ్యవహరించాడు, ఈమెతో ఎలా ఉండేవాడు, అసలు ఈ యొక్క ప్రత్యూష మృతికి కారణం ఎవరు అనే కోణం లోపల ఏ విధంగా అయితే అత్యాచార యత్నం చేశారా లేదంటే ఇద్దరు అనుకొని కూల్ డ్రింక్లో విషం తీసుకున్నారా, పథకం ప్రకారమే ప్రత్యూషని హత్య చేయాలని అనుకున్నాడా అనే కోణం లోపల మొత్తం కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిద్ధార్థ్ రెడ్డికి ఏవైతే సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడో సిద్ధార్థ్ రెడ్డికి 4 వారాల గడువునిచ్చారు. 4 వారాల గడువు లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలి. తనకున్నటువంటి 2 ఏళ్ల కాలం ఏదైతే ఈ యొక్క శిక్ష ఉందో ఆ యొక్క శిక్షను మొత్తం కూడా అమలుపరుస్తారు కాబట్టి అమలుపరచాలి. అయితే అమలుపరిచిన తర్వాత సిబిఐ మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటుందా, ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందా అనేది అయితే వేచి చూడాలి. చక్ర అయితే ఈ తీర్పు పైన ప్రత్యూష తల్లి ఏమంటుంది ప్రవీణ్? ప్రత్యూష తల్లి ఇప్పటికే 24 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. ఒక కూతురి ఆవేదన కొరకు ఒక కూతురి కొరకు పోరాటం చేస్తుంది తల్లి. గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రత్యూష చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం దగ్గరికి కూడా వీళ్ళని రానియలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫేస్ని కూడా ఆమె కడసారిగా చూసుకోవడానికి కూడా అయితే వీళ్ళు కల్పించలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాలి. ఇటువంటి వ్యక్తులు బయట సమాజంలో కూడా ఇంకెవరైనా ఈ యొక్క పని చేయాలంటే ఒక ఆడబిడ్డను అయితే ఈ విధంగా అత్యాచార యత్నం చేయడానికి కూడా భయపడే విధంగా శిక్ష ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా నిందితుడికి 2 ఏళ్ల శిక్ష సరిపోదు, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి, కఠినంగా శిక్షలు ఉండాలి అంటూ కూడా ఆమె పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమం లోపల నిందితుడికి విధించినటువంటి 5 ఏళ్ల శిక్షను తగ్గించమంటూ కూడా హైకోర్టును సంప్రదించిన క్రమం లోపల 2 ఏళ్ల పాటు కుదించారు. ఆ యొక్క 2 ఏళ్ల పాటు శిక్ష సరైనది కాదు అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అయితే ఈ యొక్క రిపోర్ట్ను మొత్తం టోటల్గా కూడా గతంలో రిపోర్ట్ ఇచ్చినటువంటి మునిస్వామి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అశాస్త్రీయంగా వివరం జరిగింది. అయితే మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క రిపోర్ట్ కూడా అప్పుడు సక్రమంగా లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తల్లి మాత్రం ఖచ్చితంగా అయితే దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.